మన భుజంలో అంటే షోల్డర్ జాయింట్, ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్లో 4 మజిల్స్ ఉంటాయి, వాటిని రొటేటర్ కఫ్ అంటారు. అవి ఏం చేస్తాయి అంటే యాజ్ పేర్ ఇన్నట్టు రొటేషన్, అంటే ఎక్స్టర్నల్ రొటేషన్ ఒకటి, ఇంటర్నల్ రొటేషన్ ఒకటి. సో ఇంటర్నల్ రొటేషన్ సబ్స్కాపులారిస్ అంటారు, ఎక్స్టర్నల్ రొటేషన్ ఇన్ఫ్రాస్పైనటస్ అండ్ టీరియస్ మైనర్. ఒకటి అబ్డక్షన్, అంటే బయటికి ఎత్తే మూవ్మెంట్ ఇనిషియేట్ చేసేది సో మనకి సూప్రాస్పైనటస్ మజిల్. ఇవన్నిటిని కలిపి రొటేటర్ కఫ్ అంటారు. సో ఇంకా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏం చేస్తాయి అంటే షోల్డర్ని స్టెబిలైజ్ చేస్తాయి, సో వేరే పెద్ద మజిల్స్ పనిచేయడానికి. ఆ రొటేటర్ కఫ్ కామన్గా టేర్ అవ్వగలుగుతుంది రిపీటెడ్ ఇంజురీస్తోని, ఏజ్ వస్తుంది, డిజనరేటివ్ మనకి టెండన్ చేంజెస్తోని, ఆర్ సమ్టైమ్స్ ఇంపింజ్మెంట్ అంటారు. అంటే మనకి అక్రోమియన్ ప్రాసెస్ కింద మనకి బర్సా ఉంటుంది, ఆ బర్సా ఇన్ఫ్లేమ్ అయ్యి కూడా ఇంపింజ్ అవుతుంది. సో ఏ విధంగానైనా టేర్ అయిందంటే తెగిపోయి బయటికి వచ్చింది అంటే దాన్ని వాపస్ బోన్లకి రీఅటాచ్ చేయాల్సి వస్తుంది. మనకు చూపించే వీడియోలు ఏంటంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటే జాయింట్లో కెమెరాస్ పెట్టి ఒక ట్యూబ్ లాంటిది పంపించి విజువలైజ్ చేసి ఫస్ట్ ఆ చినిపోయిన ఎడ్జెస్ని క్లీన్ చేస్తున్నారు, సెకండ్ బోన్ బెడ్ని ప్రిపేర్ చేస్తున్నారు షేవ్ ఆఫ్ చేసి, అండ్ చాలా చిన్న స్క్రూస్ ఉంటాయి, వాటిని సూచర్ యాంకర్స్ అంటారు. అంటే స్క్రూస్కి దారం ఉంటాయి, ఆ స్క్రూస్ని బోన్లో బిగించి ఆ దారాలతోనే కుట్లతోని వెరీ స్ట్రాంగ్ స్టిచెస్ ఉంటాయి, అంటే మనం పట్టుకొని దాన్ని పుల్ చేసినా కూడా టేర్ అవ్వాయి. సో అట్లాంటి స్టిచెస్తోనే ఆ రొటేటర్ కఫ్ని వాపస్ స్టిచ్ చేస్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ ఆర్థ్రోస్కోపిక్ రొటేటర్ కఫ్ రిపేర్. మనకి ఇది చేసిన తర్వాత కొన్ని వీక్స్ షోల్డర్ని ఇమ్మొబిలైజ్ చేసి తర్వాత రీహాబిలిటేషన్ చేస్తే మనకి ఆ రొటేటర్ కఫ్ మజిల్స్ స్ట్రెంత్ రికవర్ అవుతుంది. ఇట్స్ వెరీ కామన్లీ డన్ ప్రొసీజర్. ఇట్లాంటి టైంలో మనకి ఇంపింజ్మెంట్ సివియర్ ఉంది అంటే సబ్అక్రోమియన్ డీకంప్రెషన్ అనేది ఒకటి, ఈ ఏసీ జాయింట్ అక్రోమోక్లావిక్యులర్ జాయింట్ ఆర్థరైటిస్ ఉంటే ఆ కాలర్ బోన్ని ఒక ఎడ్జ్ని కొంచెం షార్ట్ అని కూడా చేయగలుగుతారు రిపీటెడ్ ఇంపింజ్ కాకుండా. థ్యాంక్ యూ.